హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా డేస్ తర్వాత మేమైతే కీసర గుట్టకైతే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడికి వెళ్తే ఏంటంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, సీరియస్లీ చెప్తున్నా, మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే ఇంత మంచి ప్లేస్కి ఎప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటారు. ఎందుకంటే మంచి కొండపైన గుడి ఉంటుంది, చుట్టుపక్కల అయితే అసలు చెప్పొద్దు ఎంత గ్రీనరీ అంటే చాలా బాగుంటుంది. నేను చెప్తే మీకు అర్థం కాదు, ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళారంటే మీకే అర్థమవుతుంది అనమాట ఎందుకు ఎన్నిసార్లు బాగుంటుంది అని చెప్తుంది అనేసి. మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, అది వచ్చేసి స్కూల్ అనమాట. అలాగే మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే నంది కనిపిస్తుంది కదా, స్టార్టింగ్లోనే మనకు నంది ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో వచ్చేసి లోపల చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి పార్క్. గుడి దర్శనం అయిపోయిన తర్వాత పార్క్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చేసి గుడి కనిపిస్తుంది కదా మీకు. నార్మల్గా ఫెస్టివల్ టైంలో కానీ, శివరాత్రి, కార్తీక మాసం, దేవునివి మెయిన్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అయితే చాలా పబ్లిక్ ఉంటారు. మనము ఇప్పుడు బండి వెళ్తుంది కదా, అక్కడ నుంచి వెళ్ళకుండా బండి కిందనే పార్క్ చేసేసి స్ట్రైట్గా దేవుడి మెట్లు కనిపించాయి కదా, గుడి మెట్లు, అక్కడ నుంచే వెళ్ళాలన్నమాట. కింద నుంచి నంది దగ్గర నుంచి స్టార్ట్ చేసే పైన దాకా ఉంటారనమాట. లోపల వరకు భక్తులు చాలా జనాలు ఉంటారు. అసలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనం బండి పార్క్ చేసేసుకోవాలి. మనం కిందనే టికెట్ తీసుకోవాలన్నమాట. బండికి 20-25 రూపీస్ ఏమో ఉండే. అలాగే కార్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. తీసేసుకొని పైనకి వచ్చి బండి ఆపేసుకొని చెప్పులు అయితే ఇక్కడ షెడ్లో ఇప్పేసేయాలి. ఎందుకు ఇక్కడ ఇప్పాలంటే, మనం బండి దగ్గర ఇప్పితే వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మన చెప్పులు ఈయనే పడిస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళు తీసుకురాకముందే మనమే ఇప్పేసి ఒక పని అయిపోతుంది కదా, అక్కడ ఇప్పేసుకొని తర్వాత వచ్చేసి కాళ్ళు అయితే కడుక్కోవాలి. చూపిస్తున్నాను కదా, ఇదంతా చెట్లు ఎంత బాగుందంటే, ఇప్పుడు వచ్చేసి ఇంకా వర్షాకాలం కాబట్టి చెట్లు మంచిగా గ్రోత్ అయిపోతాయి కాబట్టి గ్రీనరీ మాత్రం సూపర్గా కనిపిస్తుంది. మేమైతే మార్నింగ్ టైంలో వచ్చామన్నమాట. 9 o'clockకి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతే 9:30 వరకు వచ్చేసాము ఇక్కడికైతే. ఎందుకు వెళ్ళామంటే మా ఆయన బర్త్డే ఉండే, అందుకోసమని మేమైతే కీసరగుట్టకైతే వచ్చామన్నమాట. కీసరగుట్ట అంటే నార్మల్గా కాదు, మంచి హిస్టరీ ఉంది దీనికైతే. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు అయితే చెప్పేస్తానమాట. ఇక్కడ కాళ్ళు కడిగేసుకున్న తర్వాత మనమైతే వెళ్ళాలి. ఒక షాప్ అయితే ఉంది కదా, ఇక్కడ కొబ్బరికాయ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కొబ్బరికాయ తీసుకోవచ్చు. మనకి ఇంకేమైనా దేవుడి వస్తువులు కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత ఖాళీగా ఉంది ఇక్కడ మొత్తము. కానీ మీరు అయితే శివరాత్రి, కార్తీక మాసంలో వస్తే మాత్రం అంతే, అసలు అక్కడి నుంచి నించోవాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి మేము మార్నింగే వచ్చాం కాబట్టి అసలు మేమే గుడిలో ఉన్నట్టు అనిపించింది అనమాట. అంత ఖాళీగా ఉండే, స్టార్టింగ్ మేమే ఉండే అని నాకు అనిపించింది. అంటే ఇంతకుముందు కూడా వచ్చి ఉంటారు ఎవరైనా, కాకపోతే మేము వెళ్ళినప్పుడు అయితే ఎవ్వరూ లేరనమాట. అంత ప్రశాంతంగా ఉంది గుడి అయితే. ఇంకా బయట అయితే కొబ్బరికాయ తీసేసుకొని గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం వచ్చేసి, ఇప్పుడు మనం కొబ్బరికాయ తీసుకెళ్తున్నాం కదా, అందులోనే మనకి పసుపు, కుంకుమ, అలాగే పువ్వులు, అగరబత్తీలు ఇస్తారు కదా. ధ్వజస్తంభం దగ్గరే పసుపు, కుంకుమ వేసేసి పువ్వులు వచ్చేసి మనము ఇలా మెట్ల పైన పెట్టేసి తర్వాత అగరబత్తీలు అయితే ముట్టించేసేయాలి. మాతో అయితే అభిషేకం కూడా చేయించారు పంతులు. ఇంకా అదైతే వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే ఇద్దరం చేశాం కాబట్టి. అభిషేకం చేసేసిన తర్వాత కొబ్బరికాయ కూడా అక్కడే కొట్టేయాలన్నమాట. బయట మనకి లింగం ఉంటుందన్నమాట, ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, దాని వెనకాలే లింగం ఉంటుంది. అక్కడే అభిషేకం చేయించి కొబ్బరికాయ కొట్టించేశారనమాట. తర్వాత పువ్వులు చూసారా, పువ్వులు వచ్చేసి ఇచ్చారు. ఇంకా లోపలికైతే వచ్చాము, లోపల దేవుణ్ణి దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత కాసేపు అలా గుడిలో కూర్చోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఇంకెవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నామన్నమాట. అందుకోసమనే దేవుడి దర్శనం కూడా బాగా జరిగింది. అక్కడ చూసారు కదా, అక్కడ వచ్చేసి లడ్డు ప్రసాదం అమ్ముతారు, కాకపోతే ఇంకా అది కూడా ఓపెన్ చేయలేదన్నమాట. తర్వాత వచ్చేసి బయటికి వచ్చేసిన తర్వాత మనము మళ్ళీ ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు, కాశీ విశ్వేశ్వర స్వామి అని. ఇక్కడ కూడా దర్శించుకోవాలన్నమాట. దర్శించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా లోపలికి వస్తే మనకి ఈ గుడిలో ప్రతి దేవుడు ఉంటాడనమాట. వినాయకుడు, రాముడు, అలాగే శివుడు, ఇలా అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర అంటే ఒక్కొక్క దగ్గర దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. అవి కూడా దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు దాకా చూసారు కదా మా ఆయన మొక్కాడు, అక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇంకా లోపల మొత్తం దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత నాగదేవత టెంపుల్ ఉంటుంది. లోపల ఎంత పెద్ద పుట్ట ఉందంటే మీరు
చూడండి, చూపిస్తాను వీడియోలో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడైతే మంకీస్ చాలా ఉంటాయి. మీ దగ్గర కొబ్బరికాయ కానీ ఫుడ్ కానీ ఏదన్నా ఉంటే కాస్త చూసి పట్టుకోండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి ప్రసాదాలు అమ్ముతారనమాట. అంటే ప్రసాదం కావాలంటే అక్కడికి వెళ్ళి లైన్లో నించొని తీసుకోవాలి. ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పాను కదా, మేము మార్నింగే వచ్చాము అని చెప్పేసి, అందుకోసమని మీకు ఎవ్వరు కనిపిస్తలేరు. లేదంటే అక్కడ మొత్తం లైన్ ఉంటుంది. నార్మల్ టైం కాబట్టి అలా ఉంది. ఫెస్టివల్ టైమ్స్ అయితే అక్కడ నించోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత పబ్లిక్ ఉంటారనమాట. ఇప్పుడు వచ్చేసి మనం నాగదేవత గుడికి అయితే వెళ్తున్నాము. కీసరగుట్టకైతే మంచి హిస్టరీ ఉంది అని చెప్పాను కదా, స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే మనకి రాముడు అయితే రావణాసుని చంపేస్తాడు కదా, చంపిన తర్వాత పాపం ప్రాయశ్చితం కోసం అని చెప్పేసి ఇక్కడ అంటే ఇదే ప్రదేశంలో శివలింగాన్ని స్థాపిద్దాం అనుకుంటాడనమాట. సో అప్పుడు హనుమాన్కి చెప్తాడు వారణాసి నుంచి శివలింగాన్ని తీసుకురా అని చెప్పేసి. అప్పుడు హనుమాన్ అయితే స్టార్ట్ అయిపోయి లింగాన్ని రావడానికి వెళ్తాడనమాట. కానీ ఇంకా రాలేదు. అంటే టైం మంచి గడియలు ఉంటాయి కదా, అవి ముగిసిపోతుంటే అప్పుడే స్వయాన శివుడే వచ్చి శివలింగాన్ని ఇస్తాడనమాట. అందుకోసమని ఇక్కడ ఉన్న లింగాన్ని స్వయంభు లింగం అని కూడా అంటారనమాట. సో అప్పుడే ఇదంతా అయిపోయిన తర్వాత హనుమాన్ 101 అంటే 101 లింగాలను తీసుకొని హనుమాన్ అయితే వస్తాడు. హనుమాన్ వచ్చేలోపు ఏమైంది, ఆల్రెడీ లింగాన్ని అయితే స్థాపించేశాడు కదా. హనుమాన్కి అంటే బాధ అనిపిస్తుంది అనమాట. అంటే నేను తెచ్చింది పెట్టలేదు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి తను తెచ్చిన 101 లింగాలు ఉన్నాయి కదా, అవన్నీ విసిరేస్తాడనమాట. అందుకోసమని మీరు ఒకటి గమనించండి, కీసరగుట్టకి వెళ్ళినప్పుడు ఇక్కడ కీసరలో వచ్చేసి మనకి మొత్తం అక్కడొకటి లింగాలు కనిపిస్తాయి అనమాట. అన్నీ ఒక దగ్గర కాకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి కనిపిస్తాయి. అంటే హనుమాన్ విసిరేశాడు కదా, అవన్నీ అవే లింగాలు అనమాట. ఇంకా రాముడు వచ్చేసి హనుమాన్ బాధని గ్రహిస్తాడనమాట. అంటే అవి లింగాలన్నీ విసిరేశాడు కదా. దాని తర్వాత రాముడు హనుమాన్ బాధను గ్రహించిన తర్వాత ఏం చెప్తాడంటే, ఇక్కడ వచ్చేసి నీకు కూడా ప్రాధాన్యత ఇస్తారు, ఇవన్నీ లింగాలు ప్రతిష్ఠించారు కదా, ఈ కొండనైతే కేసరగిరి అని పిలుస్తారు అని చెప్పేసి రాముడు అంటారనమాట. ఈ కేసరగిరియే ఇప్పుడు మనం కీసరగుట్ట అని పిలుస్తున్నాం అనమాట. అంటే రాను 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 పేరు అనేది మొత్తం మారిపోయింది. కేసరగిరి వచ్చేసి కీసరగుట్టలాగా మారిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి అందుకోసమని అంటే రాముడు ప్రతిష్టాపించిండు కదా ఇక్కడ లింగాన్ని, అందుకోసమని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి పిలుస్తారనమాట. ఇంతకు ముందు చూసారు కదా వీడియోలో, హనుమాన్ టెంపుల్ కూడా అక్కడ ఉంటుంది కదా. ఆ హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళేసి దర్శించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద హనుమాన్ ఉంటాడు. రాముడికి హనుమాన్ ఎంత పెద్ద భక్తుడో మా ఆయన హనుమాన్కి అంత పెద్ద భక్తుడు అనమాట. మీలో ఎంతమంది చెట్ల నుంచి పండ్లను తెంపడానికి ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. మేము హనుమాన్ని దర్శించుకున్నాం కదా, అక్కడ నుంచి చూస్తే కింద నాకైతే ఇక్కడ జామకాయ చెట్లు అయితే కనిపించినాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి దబదబ కిందికి దిగేసి జామకాయలు ఏమన్నా కనిపిస్తాయేమో తెంపుదామని అయితే దిగాను. కానీ జామకాయలు అయితే ఏం కనిపించలేదు. మళ్ళీ కోతులు వచ్చేస్తాయేమని భయపడి వచ్చేసాను అనమాట. ఎన్ని జామకాయ చెట్లు ఉన్నాయో మీరు వెళ్ళినప్పుడు చూడండి. ఇప్పుడైతే జామకాయలు లేవు. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా కూర్చోడానికి కూడా ఎంత బాగుంది. అక్కడైతే గంట కొట్టడానికి ట్రై చేశాను, ఎగిరి మరీ కొట్టాను అనమాట గంటని. తర్వాత వచ్చేసి మా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కొండ మీద అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేశాను అనమాట. ఎందుకంటే మంచి గాలి, తర్వాత ఆ చెట్లు చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళింది ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా వెదర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చాలా బాగుంది. ఇంకొకటి వర్షం పడుతుంది అన్నారు కదా, వర్షం పడేటట్టు మబ్బులతో మంచిగా అనిపించింది అనమాట. మీరు చూసారు కదా లింగాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ లింగాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఏం పూజలు జరగట్లేదు, కానీ కార్తీక మాసంలో అయితే వాటిపైన మంచిగా అభిషేకం చేస్తూ పూజలు అయితే చేస్తారనమాట భక్తులు. అసలు ఎక్కడ ఏ లింగం చూసినా ఖాళీగా కనిపించదు, అంత బిజీగా ఉంటుంది భక్తులతోని.
చూసేసారు కదా ఫుల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.